హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో మీనా వాళ్ళమ్మ వాడు చదువుకోవడానికి పోవట్లేదే అనగానే, మీనా ఏం చేశాడు రాత్రి అని అడుగుతది. అప్పుడు వాళ్ళమ్మ రాత్రే నీతో చెప్పాలనుకున్నానే. సుమతి కూడా నీకు ఫోన్ చేయాలని ఫోన్ తీసింది. ఆ టైంలో ఫోన్ చేస్తే నువ్వు బాధపడతావని నేనే వద్దని ఆపేశాను. అనగానే మీనా నాకు ఫోన్ చేయడానికి ఆ టైము, ఈ టైము ఏంటమ్మా? ఎప్పుడు ఏ అవసరమైనా ఫోన్ చేయమని చెప్పాను గదా! అనంటది. అప్పుడు వాళ్ళమ్మ అది కాదే నువ్వు అత్తారింట్లో ఉన్నావు. మీ అత్తయ్య ఏమన్నా అంటే బాగోదు అని అనగానే మీనా అత్తయ్యతో మాటలు పడ్డం నాకు అలవాటే గదా! మనింట్లో పరిస్థితి గురించి చెప్పడానికే గదా నువ్వు ఫోన్ చేస్తావు. ఇంట్లో నేనేదో ఒకటి చెప్పుకుంటానుగా. నువ్వెందుకు నాతో చెప్పడానికి ఇబ్బంది పడడం? అమ్మా చెప్పమ్మా ఏం చేశాడు వాడు? అనగానే వాళ్ళమ్మ రాత్రి వాడు తాగొచ్చాడమ్మా అనగానే మీనా షాక్ అయ్యి ఏంటి అనంటది. వెంటనే వాళ్ళమ్మ అవునే వాడు రాలేదని రాత్రంతా వాడి కోసం మేము బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తూ కూర్చున్నాం. తీరా చూస్తే వాడు తాగొచ్చాడు. ఎందుకురా తాగొచ్చావు అని అడుగుతుంటే గుణగాడు పార్టీ ఇచ్చాడని చెప్పాడే అని అంటా ఉంటే మీనా అయితే మాత్రం ఎందుకు తాగాలి? పోనీలే అని వదిలేస్తుంటే మరీ శృతి మించిపోతున్నాడు. అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పాల్సింది కదా అనగానే వాళ్ళమ్మ మేమేదైనా అడిగితే కోపగించుకుంటున్నాడు మీనా. గట్టిగా మా మీదే అరుస్తున్నాడు. మేం మాత్రం ఏం చేయగలం వాణ్ణి? ఇలాంటి రోజు ఒకటొస్తుందని అల్లుడు గారు ఆ రోజే చెప్పారు. మనమే వాడు చిన్న పిల్లోడు వాడికేమీ తెలియదని వెనకేసుకొచ్చాం. ఇప్పుడు ఈ విషయం అల్లుడు గారికి తెలిస్తే అస్సలు ఊరుకోరు. వాణ్ణి ఏం చేస్తారో అని భయమేస్తుందే. నువ్వైనా వాడికేదో చెప్పవే కాస్త అనగానే మీనా మనం ఎవరం చెప్పినా వాడికి అర్థమవుదని నాకు అర్థమైపోయిందమ్మా. వీణ్ణి కాదు ముందు ఆ గుణగాడికి బుద్ధి చెప్పాలి అనంటది. అప్పుడు వాళ్ళమ్మ వాడితో ఎందుకు మనకు గొడవ? అసలే వాడు పెద్ద ఎదవ అనగానే మీనా ఏం చేస్తాడమ్మా? నా తమ్ముడి జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అనంటది. వెంటనే వాళ్ళమ్మ మన బంగారం మంచిదైతే ఆ గుణ అయినా వాణ్ణి ఏం చేయగలుగుతాడే? మనం వీణ్ణే ఏదో ఒకటి నచ్చచెప్పి మార్చుకోవాలి అని అంటా ఉంటే మీనా లేదు లేదు నేను గుణతో మాట్లాడతాను. వాడి తోక కత్తిరిస్తే వీడికి బుద్ధొస్తుంది. అది కాదమ్మా అని వాళ్ళమ్మ అంటా ఉంటే అమ్మా వాడికి ఎలా చెప్తే వింటాడో అలాగే చెప్తాను. నువ్వేం భయపడకు నాకేం కాదు అనేసి వెళ్ళిపోతది. వాళ్ళమ్మేమో అయ్యో మీనా అనుకుంటూ వెనకాల టెన్షన్ పడతా ఉంటది. ఇటు రోహిణి ఇంకా విద్య దినేష్ దగ్గరికెళ్తారు. దినేష్ నువ్వెక్కడికి ఒంటరిగా రాలేవా? ఎందుకు ప్రతిసారి తనని తోడు తెచ్చుకుంటావు అని అంటా ఉంటే విద్య ఎక్కువ మాట్లాడితే మొహం పగిలిపోతది. తను నా ఫ్రెండ్. తనతో నేను ఎక్కడికైనా వస్తాను. నా ఫ్రెండ్ని ఎందుకు రమ్మన్నావో చెప్పు అని అంటా ఉంటే రోహిణి నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు దగ్గరికెళ్తావు? వాడితో నిన్నెవరు మాట్లాడమన్నారు? ఎవరు సెల్ఫీలు దిగమన్నారు? వాడికేమైనా అయిందంటే మాత్రం చెప్తున్నాను చూడు దినేష్. ఇన్ని రోజుల నుండి నువ్వు నన్నెంత టార్చర్ చేస్తున్నా భరిస్తూ వచ్చాను. కానీ నా కొడుకు జోలికొస్తే మాత్రం ఊరుకోను అనగానే దినేష్ ఏయ్ కూల్ కళ్యాణి కూల్. నాకేం కావాలో నీకు తెలుసు. అది చేస్తే నేను వదిలేస్తా అనగానే విద్య ప్రతి నెల ఇలాగే వచ్చి అడుక్కుంటున్నావు కదా ఇంకేం కావాలి అని అంటది. అప్పుడు దినేష్ నేను జైల్లో ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. అందుకే ఇప్పుడు వచ్చాను. అయినా నేను నీ మీద కొత్తగా ఏం పగ తీర్చుకోవాలి అనుకోవట్లేదు. నీ జీవితాన్ని దేవుడు రాసుండొచ్చు గాని నీ భవిష్యత్తు మాత్రం నా చేతిలోనే ఉంది అని అంటా ఉంటే విద్య సినిమా డైలాగులు కొట్టకు. నీకంత సీన్ లేదని నాకు తెలుసు గాని ఎంత కావాలో చెప్పు. నీ మొహాన కొట్టి వెళ్ళిపోతాం అనగానే దినేష్ హా ప్రతిసారి 10,000 20,000 అడగడం నాకు కూడా కష్టంగానే ఉంది. అందుకే ఒకేసారి ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుందామని వచ్చాను. అంటే ఎంత కావాలి అని రోహిణి అడుగుతది. వెంటనే దినేష్ 30 లక్షలు. 30 లక్షలు ఇస్తే నేను ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను సరేనా? రోహిణి ఇంకా విద్య షాక్ అవుతారు. రోహిణి ఏమో హలో డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? 30 లక్షలు అంటావేంటి? అంత డబ్బు నేనెక్కడి నుండి తీసుకురావాలి? ఇప్పటికే మా షాప్లో నుండి నువ్వు పట్టుకెళ్లిన వస్తువులకి నేను ఈఎంఐ కడుతున్నాను. తెలుసా నీకు అనగానే దినేష్ నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఆ డబ్బుతో చాలా అవసరం ఉంది. అందుకే అడగక తప్పట్లేదు అని అంటా ఉంటే రోహిణి అంత డబ్బు నేను ఇవ్వలేను. కావాలంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర రికమెండ్ చేసి నీకు జాబ్ ఇప్పించగలను అని అంటది. అప్పుడు దినేష్ అని నవ్వుకుంటూ ఉంటాడు. రోహిణి వచ్చే జీతంతో బతుకు అని అంటది. అలా పనిచేస్తూ ఆ వచ్చే జీతంతో బ్రతకడం నా వల్ల కాదు. ఆ రోజులు పోయాయి. నాకు కావాల్సిన ఇన్కమ్ సోర్స్ నువ్వుండగా నాకెందుకు పని అని అంటాడు. రోహిణి ఛీ అని అంటది. నేను అడిగిన 30 లక్షలు ఇచ్చేయి నేను వెళ్ళిపోతాను అనగానే విద్య రోహిణి వీడితో మాటలేంటి? పద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వాళ్లే చూసుకుంటారు.
జైలుకి వెళ్ళొచ్చినా వీడికి సిగ్గు రాలేదు అనగానే దినేష్, పోలీసుల దగ్గరికి వెళ్తారా? వెళ్ళండమ్మా వెళ్ళండి. వెళ్ళి ఏమని కంప్లైంట్ ఇస్తారు? ఆ, నేను ఒక కుటుంబాన్ని మోసం చేస్తున్నాను, అందుకే ఒకడు నన్ను టార్చర్ చేస్తున్నాడని అని పోలీసులకి కంప్లైంట్ ఇస్తారా? వెళ్ళండి వెళ్ళండమ్మా వెళ్ళండి. చూడు రోహిణి, నీకు ఇలాంటి తలనొప్పులు ఉండకూడదు అనే నేను ఫైనల్ సెటిల్మెంట్ అడిగాను. ఇప్పుడు నేను అడిగిన డబ్బులు ఇచ్చేస్తే ఇంకెప్పుడు నేను నిన్ను డిస్టర్బ్ చేయను. లేదంటే మీ ఇంటికి వెళ్ళి నీ కథంతా ఒక బ్యూటిఫుల్ మాంటేజ్ సాంగ్లా పాడేస్తా అనగానే రోహిణి, "ఆ, అసలు నన్నెందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులిచ్చాను, ఏం చెప్పినా చేశాను, ఇంకా ఎందుకు చచ్చిన పాముని చంపుతున్నావు?" అనగానే దినేష్, అదంతా నేను ఆలోచించడం లేదు. నాకు డబ్బులు కావాలి, అది నువ్వివ్వాలి. దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. ఆ, ఆలోచిస్తావులే, నువ్వు ఆలోచిస్తే పని అయిపోతుంది అని నవ్వుకుంటూ బండెక్కి వెళ్ళిపోతాడు. విద్య, వీణ్ణి ఏదో ఒక లారీ గుద్ది చంపేయాలి. వీడేంటే బ్యాంకుకి వెళ్ళి లోన్ అడిగినట్టు 30 లక్షలు అడుగుతున్నాడు. అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తావు అని అంటది. అప్పుడు రోహిణి, నాకున్న సమస్యలు సరిపోనట్టు వీడొకటి తయారయ్యాడు, చచ్చిపోతున్నాను వీడితో అని అంటా ఉంటే విద్య, మరి దీనికిప్పుడు పరిష్కారం ఏంటే అనగానే రోహిణి, గుణాన్ని కలవాలి అని అంటది. ఇటు గుణ డబ్బులు లెక్క పెట్టుకుంటూ సిస్టమ్ చూస్తూ అని అంటాడు. రౌడీ, ఏమైందన్నా అనగానే, ఆ శివగాడు సగం సగం పనులు చేస్తే పోతాడు, ఫోన్ చేసి రమ్మని చెప్పు అనగానే, రాడు అని గట్టిగా అంటది మీనా. మీనాని చూసి గుణ నిలబడి అక్క అని అంటా ఉంటే, నోర్ముయ్, ఎవడ్రా నీకక్క? నాకున్నది ఒకే ఒక తమ్ముడు, నీ వల్ల వాడు చెడిపోతున్నాడు, వాడికి దూరంగా ఉండు అని నీకెన్నిసార్లు చెప్పాను? వాణ్ణి నీతోనే తిప్పుకుంటూ ఉన్నావు, నీలాగే తయారు చేస్తున్నావు, నీ వల్ల రాత్రి వాడు తాగొచ్చాడు అని అంటా ఉంటే, గుణ, అక్క, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అక్క, నేనెందుకు వాడిని చెడగొడతాను? పని చేస్తున్నాడు, జీతం ఇస్తున్నాను, నా దగ్గర ఎప్పుడూ తాగలేదు, తాగుతాడని కూడా నాకు తెలియదు అనగానే మీనా, ఏరా దున్నపోతా, నీ సావాసం పట్టినప్పటి నుండే వాడు నీలా తయారయ్యాడు. నీకు అక్క, చెల్లి, అమ్మ, అయ్య ఎవరూ లేరేమో, కానీ నా తమ్ముడికి ఒక కుటుంబం ఉంది. మేమంతా వాడు ప్రయోజకుడైతాడు అని బాగా చదువుకొని కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఎప్పుడైతే నీతో చేరాడో మొత్తం పాడైపోయాడు, ఒక రౌడీలా తయారయ్యాడు, ఇప్పుడు పచ్చి తాగుబోతులా మారిపోయాడు అనగానే గుణ నవ్వి, ఏంటి, నా వల్ల వాడు పాడైపోయాడా? ఏం మాట్లాడుతున్నావు? నీ తమ్ముడేమైనా చిన్న పిల్లోడు అనుకున్నావా? వాడికి సంపాదన మొదలైనప్పటి నుండి అన్ని అలవాట్లు ఉన్నాయి. నీకు ధైర్యం ఉంటే వెళ్ళి నీ తమ్ముడికి బుద్ధి చెప్పుకో, చేతనైతే నా దగ్గర రాకుండా ఆపు చూద్దాం, వెళ్ళు, వాడు నీ మాట వింటాడో లేదో చూడు అనగానే మీనా, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి వాడికి డబ్బు ఆశ చూపించి నీ చుట్టూ తిప్పుకోవాలని చూసావో నడి రోడ్డు మీదకి లాగి చెప్పు తెగేదాకా కొడతాను, ఖబర్దార్ అని అంటది. అప్పుడు గణ, ఏయ్, ఏం మాట్లాడుతున్నావే, నోరు మూసుకొని పోవే అనగానే మీనా కోపంగా, ఏమన్నావురా, పోవే అంటావా, నన్ను అంత మాట అంటావా అని గట్టిగా గుణ చెంప మీద కొడతది. గుణ వెళ్ళి రౌడీ మీద పడతాడు, ఇద్దరు కలిసి కింద పడతారు. తర్వాత గుణ లేచి మీనా మీదకి వెళ్ళబోతుంటే మీనా ఇంకొకటి కొట్టాలని చూస్తుంది. అప్పుడు మీనా చేయి పట్టుకుంటాడు. నన్నే కొడతావా, పోవే బయటికి అని నెట్టేస్తాడు. మీనా వెళ్ళి బీరువాకు గుద్దుకుంటది మీనా తల వెళ్ళి. అప్పుడే బాలు వస్తాడు. చూసి రేయ్ అనుకుంటూ మీనా దగ్గరికి వెళ్ళి, మీనా, మీనా, నీకేం కాలేదు కదా అని అంటా ఉంటే, మీనా చేతికి రక్తం ఉంటదన్నమాట. అంటే తల పట్టుకుంటది కదా, తల పగిలిపోతుంది, ఆ రక్తం చేతికి అంటుతుంది. అది చూసి బాలు కోపంగా గుణని బాగా కొడతాడు. నా భార్య మీదే చేయి చేసుకుంటావారా అని కొడతా ఉంటాడు. రౌడీని కూడా కొడతాడు. గుణ చేయి పట్టుకొని, ఇదే చేత్తో కదరా నువ్వు నా భార్యను కొట్టింది, విరిచేయినా? నీకు ఒక చేయి కాదురా, జీవితాంతం గుర్తుండాలంటే శివ చేయి విరిచినట్టు ఒక చేయి విరిస్తే సరిపోదు, నిన్ను అని 2 చేతులు పట్టుకుంటాడు. ఆ గుణ ఏమో అరుస్తా ఉంటాడు. నీకు ఇది కూడా సరిపోదురా, నిన్ను అని ఒక కుర్చీ ఎత్తుతాడు. మీనా, ఏవండి, ఏవండి, వద్దండి అనగానే కుర్చీ కింద పడేస్తాడు. జాగ్రత్త, మా జోలికొస్తే ఏమవుతుందో నీ 2 చేతుల్ని అడుగు, శివగాడు మళ్ళీ నీతో కనిపిస్తే నీ చావు ఖాయం అని అనుకుంటూ అక్కడి నుండి మీనాని తీసుకొని వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో మీనాకి తలకి కట్టుకట్టి డాక్టర్, ఏం జరిగింది అని అడుగుతుంది. వెంటనే బాలు, స్కూటీ స్కిడ్ అయి పడడం జరిగింది అనగానే డాక్టర్, నువ్వా అని అంటది. ఆ, నా భార్య, మరి నువ్వెందుకు జవాబు చెప్తున్నావు అని అడుగుతుంది. అంటే తనని అడిగినా అదే చెప్తుందని అని అమాయకంగా అంటాడు. డాక్టర్ ఏమో, ఏమ్మా, వామిటింగ్స్ ఏమన్నా అయ్యాయా
మీనా అది అని చెప్పబోయేలోపు బాలు లే అని అంటాడు. డాక్టర్ బాలు వైపు చూస్తది. బాలు ఆగిపోయి మీనా దీనికి నువ్వే చెప్పు అనగానే మీనా లేదు డాక్టర్ గారు అని అంటా ఉంటే డాక్టర్ చెవిలో నుంచి గాని ముక్కులో నుంచి గాని బ్లడ్ వచ్చిందా అని అడుగుతది. వెంటనే బాలు రాలేదు అని అనేలోపు మీనా ఇంకా డాక్టర్ బాలుని చూస్తారు. మీనాని నువ్వే చెప్పు అని అంటాడు. రాలేదు డాక్టర్ గారు అని మీనా అంటది. వెంటనే బాలు ఏదైనా ప్రాబ్లమా అని మళ్ళీ అడుగుతాడు. డాక్టర్ తల తిరగడం గాని అనగానే బాలు దీనికి నేను చెప్తాను. కాసేపు మైకం వచ్చినట్టయింది డాక్టర్. ఏదైనా ప్రాబ్లమా అని అంటాడు. వెంటనే డాక్టర్ ప్రాబ్లమే స్కానింగ్ చేయాలి అని అంటది. బాలు ఏమో స్కానింగా అంటే లోపలున్న మెదడు బయటకు కనిపించేలా ఫోటో తీస్తారు అదేనా డాక్టర్ అదే అని డాక్టర్ అంటది. అంత ప్రాబ్లమా డాక్టర్ అని అడుగుతాడు. అంత ప్రాబ్లమో ఎంత ప్రాబ్లమో స్కానింగ్ చేస్తే తెలుస్తుంది. అయితే తీయండి అని అంటాడు. అప్పుడు మీనా వద్దండి డాక్టర్ గారు తలకి గట్టిగా తగలటంతో మైకం వచ్చిన మాట నిజమే కానీ ఇప్పుడేం లేదు అని అంటది. ఆ లేదు లేదు వెంటనే పుర్రెల ఫోటోలు మెదడు ఫోటోలు తీయండి డాక్టర్ డౌట్ ఎందుకు అని అంటాడు. అప్పుడు డాక్టర్ సరే నర్స్ని పంపిస్తాను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే వస్తుంది అనేసి వెళ్ళిపోతుంది. మీనా బాలుతో ఎందుకండి స్కానింగ్ అంటే చాలా ఖర్చు అవుతుంది వద్దు అనగానే బాలు ఏ లోపల నీకు మెదడు లేదా అంత భయపడుతున్నావు అనగానే మీనా మెదడు ఉంది కాబట్టే ఖర్చుని వెంటనే గుర్తు చేసింది అని అంటది. అప్పుడు బాలు "ఉమ్, ఖర్చు నాది మెదడు నీది స్కానింగ్ వాళ్ళది అని అంటా ఉంటే మీనా నేను బండి మీద నుండి కింద పడ్డానని అబద్ధం ఎందుకు చెప్పారు అనగానే బాలు రెండు కారణాలున్నాయి. ఒకటి గొడవ అంటే పోలీస్ కేసు అవుతుంది. రెండవది నా పిల్లాన్ని వాడెవడో కొట్టాడంటే సిగ్గేసింది అని అంటా ఉంటే మీనా వాడిని ఏమైనా మీరు ఊరికే వదిలిపెట్టారా అని అడుగుతది. వెంటనే బాలు ఒక చెయ్యి ఇరిగినా రెండు పనులు చేసుకునేవాడు. రెండు చేతులు విరిగిపోయాయి కాబట్టి వాడి పనులు ఇంకొకరు చేయాలి. అంతకంటే శిక్ష ఇంకొకటి లేదు. అది వాడికి జీవితాంతం గుర్తుంటుంది అనగానే మీనా అయినా ఒంటరిగా వాడి మీదకి గొడవకి వెళ్ళడం తప్పే అని అంటది. అప్పుడు బాలు నేనే ఏది ఆలోచించకుండా తొందరపడతాను. నువ్వు నాకన్నా 4 రెట్లు ఎక్కువ తయారయ్యావు. దీపావళి రోజున సత్యభామల బాణాలేసావు కాబట్టి వాడు ఎదిరించలేకపోయాడు. అన్ని చోట్ల బాణాలుండవు ప్రాణాలు కాపాడుకోవడానికి అని అంటా ఉంటే నర్స్ వచ్చి అక్కడికి స్కానింగ్ కోసం రండి అని అడుగుతుంది. బాలు మీనాను పట్టుకొని పదండి అనగానే నర్స్ హలో తలకి దెబ్బ తగిలింది మీ ఆవిడికి మీకు కాదు మరి నేను అని బాలు అంటాడు. ఇక్కడే ఉండండి అనగానే బాలు ఇదిగో మెదడుని బాగా ఫోటో తీయండి మా ఆవిడ తల్లో పుర్రెలాగా ఉందో చూడాలనుంది. నర్స్ నవ్వుతూ ఓకే మీరు రండి అని తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే బాలు ఈ నర్సమ్మ ఎందుకు నవ్వింది పెళ్ళం తలలో పుర్రె చూడాలి అంటే అంత తప్ప అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే బాలుకి ఫోన్ వస్తుంది. ఫోన్ చూసి అమ్మో అత్తగారు హలో అని అంటాడు. మీనా వాళ్ళమ్మ అల్లుడు గారు మీనా కనిపించిందా అనగానే బాలు కనిపించిందండి. అమ్మయ్యా ఆ గుణ దగ్గరికే వెళ్ళిందా అని అడుగుతుంది. అవును మీరు టైంకి ఫోన్ చేశారు కాబట్టి నేను టైంకి అక్కడికి వెళ్ళగలిగాను లేదంటే ఏం జరుగుండేదో అని అంటా ఉంటే వాళ్ళమ్మ కంగారు పడుతూ ఏమైంది మీనా ఎక్కడుంది అనబోతే వాళ్ళు మెదడు లేదు లేదు పుర్రే ఏంటి అని వాళ్ళమ్మంటది. మీరేం భయపడకండి మేమిప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. ఏంటి హాస్పిటల్లో ఉన్నారా అని ఏడుస్తూ అడుగుతుంది వాళ్ళమ్మ. ఏమైంది బాబు మా మీనాకేమైంది చెప్పండి మీనాకేమైందా అయిందా బాబు అనగానే బాలు గుణాగాడితో గొడవైంది ఆవేశంలో వాణ్ణి 4 పీకింది వాడు మీనాను తోసేశాడు తలకి దెబ్బ తగిలింది. మీనా వాళ్ళమ్మ అయ్యయ్యో అని అంటది. అప్పుడు బాలు ఏమండి మీరు ప్రతిదానికి అనకండి ముందు మీకేమవుతుందో అని భయంగా ఉంది. పెద్ద దెబ్బేం కాదు డాక్టర్ గారు ఎలాంటి సమస్య లేదని చెప్పారు. మీనా వాళ్ళమ్మ ఏడుస్తూ నేను వెంటనే తనను చూడాలి ఎక్కడ ఏ హాస్పిటల్ అది ముందు చెప్పండి బాబు అనగానే బాలు చిన్నగంపకి అదే సుమతికి లొకేషన్ పెడతాను రండి. మీ ముద్దుల కొడుకు చేసే సావాసాల వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చిందో వచ్చి చూడండి రండి. సరే బాబు అని వాళ్ళమ్మ ఫోన్ కట్ చేసి వాళ్ళ నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి ఏమయ్యా చూస్తున్నావా అయ్యా మా కష్టాలు మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు చూడు నీ కూతురికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో పాపం దానికి పెళ్ళయ్యాక కూడా పుట్టింటి గురించి ఆలోచిస్తూ మమ్మల్ని ఓ గట్టున పడేయాలి అని ఎంతో తపన పడుతుంది. మా కష్టాలు తన భుజాన్ని వేసుకొని ఇంకా మా భారాన్ని మోస్తుంది. ఇప్పుడు కూడా మా కోసమే ఇంత పాటు పడింది అని ఏడ్చుకుంటూ దండం పెట్టుకుంటూ తనకేం కాకుండా చూడయ్యా నీ బిడ్డకేమీ కాకుండా చూడు అని ఏడుస్తా ఉంటది. శివ ఇంటికొస్తాడు. వచ్చి వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావమ్మా వాళ్ళమ్మ కోపంగా చూస్తుంది. ఏంటలా చూస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఓ నాన్న గుర్తొచ్చాడా ఈ ఏడుపు కొట్టు ఇంట్లో రావాలంటేనే చాలా చిరాకేస్తుందమ్మా అనబోయేలోపు
వాళ్ళమ్మ చెంప పగలగొడతది. ఏంట్రా ఎంత మాట అన్నావు అని కొడతా ఉంటది. శివ ఏమో అమ్మా ఆపమ్మా ఎందుకు కొడుతున్నావమ్మా అని అడుగుతా ఉంటే వాళ్ళమ్మ అసలెందుకురా నా కడుపున పుట్టావు? నేనేం పాపం చేశాను? నీ వల్ల మేమెన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుసా నీకు? అనగానే శివ బానే ఉన్నారు కదమ్మా! ఇప్పుడు ఏమైందని నన్నిలా కొడుతున్నావు? నేను మనిషిని అనుకున్నావా? పశువుని అనుకున్నావా? అని అంటా ఉంటే వాళ్ళమ్మ పశువులు నీకంటే చాలా మేలురా. అవి పెట్టిన గడ్డి మేసి సావిల్లో పడుంటాయి. నువ్వలా కాదుగా అనంటది. అప్పుడు శివ అమ్మా నువ్వు ఎన్నైనా పడతానని ఎలా పడితే అలా మాట్లాడుకు అనగానే వాళ్ళమ్మ నువ్వు చేసిన పనికి నిన్ను చంపినా పాపం లేదురా. నువ్వు పురుగులు పట్టి చేస్తావు, నాశనం అయిపోతావు. నీకు నా ఉసిరే తగులుతుందిరా అనంటది. వెంటనే శివ ఇప్పుడు నేనేం చేశానని ఎందుకలా అరుస్తున్నావు? తల్లివై ఉండి కొడుకునని చూడకుండా శాపనార్థాలు పెడుతున్నావు అనగానే వాళ్ళమ్మ ఏడుస్తూ ఒరేయ్ ఆ గుణాగాడు మంచోడు కాదు, వాడితో తిరగొద్దురా అని నీకెన్నిసార్లు చెప్పానురా, విన్నావా? కాదు వాడు నా ఫ్రెండు అని మా మాట ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి వాడి వెనకాల తిరిగావుగా. అమ్మా నాకు నచ్చిన వాళ్లతో తిరిగితే మీకేంటి నష్టం? నా ఫ్రెండ్స్ ని కూడా మీరే డిసైడ్ చేస్తారా అనగానే వాళ్ళమ్మ ఏడుస్తూ వాడు మంచోడైతే నాకేంట్రా నష్టం, కానీ వాడి వల్ల నా కొడుకు పాడైపోతుంటే నాకు నష్టమేరా. వాడి వల్ల ఇంట్లో వాళ్ళకి కష్టాలు వస్తే మాకు నష్టమేరా అని అంటా ఉంటే శివ గుణ వల్ల మీకొచ్చిన కష్టాలేంటమ్మా అని అడుగుతాడు. వాడేం చేశాడో నీకు తెలుసా అని వాళ్ళమ్మంటది. ఏం చేశాడు? ఊరికే వాడి మీద పడి ఏడుస్తూ ఉంటారు అనగానే వాళ్ళమ్మ మీ అక్కని వాడు దారుణంగా తోసేశాడ్రా. పాపం దాని తలకి దెబ్బ తగిలి ఎంత రక్తం పోయిందో తెలుసా? ఇప్పుడు అది హాస్పిటల్లో ఉంది అనగానే శివ షాక్ అయ్యి అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజంగా అక్క తలకి దెబ్బ తగిలిందా? వాళ్ళమ్మ ఎందుకురా ఈ కపటి ప్రేమ? పాపం అది నిన్ను మార్చాలని, నువ్వు బాగుంటే చూడాలని ఎన్ని కలలు కనిందో. ఒక్కసారైనా దాని మాట విన్నావా? అల్లుడు గారు నీ చెయ్యి విరిచినప్పుడు తన మీద నాకు కోపం వచ్చింది. కొడుకు లాంటి బామర్ది చెయ్యి విరిచాడే అని నేను బాధపడ్డాన్రా. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అల్లుడు గారు ఎందుకలా చేశారో. చూడు మీ అక్కకి ఏదైనా అయిందంటే మాత్రం నిన్నస్సలు వదిలిపెట్టను చెప్తున్నాను. శివ ఏడుస్తూ నేనిప్పుడే వస్తానమ్మా అనగానే రే ఎక్కడికి రా అని వాళ్ళమ్మ అంటది. అమ్మా నన్ను వదిలమ్మా అని వదిలించుకొని వెళ్తాడు. వాళ్ళమ్మ ఆలోచించి సుమతికి ఫోన్ చేద్దామని సుమతికి ఫోన్ చేస్తుంది. ఏందమ్మా చెప్పమ్మా అని అనగానే ఎక్కడున్నావే, త్వరగా ఇంటికి రా, వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఇటు శివ నొప్పులతో అమ్మా అని అంటా ఉంటాడు. పక్కనున్నే రౌడీ అన్నా వేడి నీళ్లతో కాపడం పెట్టమంటావా అనగానే వద్దురా అని అంటాడు. పోనీ పెయిన్ బామ్ అన్నా రాస్తానన్నా. వద్దురా, కనీసం చేతులు కూడా ఎత్తలేకపోతున్నాను. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే తప్ప లోపల ఏం జరిగిందో తెలిసేలా లేదు అని అంటా ఉంటే ఆ నొప్పి తగ్గడానికి ఏదైనా టాబ్లెట్ తీసుకురమ్మంటారా అన్నా అని రౌడీ అడుగుతాడు. అప్పుడు గుణ ఏదో ఒకటి చేసేదాకా నువ్వు ఊరుకోవుగా, పోయి చావు అని అంటా ఉంటే రౌడీ వెళ్ళబోతాడు. అప్పుడే శివ అడ్డుగా వస్తాడు. ఆ బావా కొట్టి వెళ్ళిపోయాడు, బామర్దొచ్చాడు. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు గుణ అని శివ అడుగుతాడు. అప్పుడు రౌడీ ఏమీ తెలియనట్టు మాట్లాడకు శివ, మీ బావే కొట్టాడు. ఎలా కొట్టాడో చూడు, అన్న చేతులు కూడా పైకి లేపలేకపోతున్నాడు అనగానే గుణ సర్లే వదిలేరా, ఊరుకో. ఎలా చూసి ఊరుకోమంటావన్నా? బాలు కొట్టిపోతే నీకు బాడీ పెయిన్స్ వచ్చుండొచ్చు, కానీ నాకు లోపల ఎంత పెయిన్ గా ఉందో తెలుసా? ఎంత ధైర్యం ఉంటే నీ మీద చేయేస్తాడు బాలు. ఒరే శివ, అతను నీ బావ కాబట్టే గుణ ఏమీ అనకుండా పంపించాడు, లేదంటేనా అనగానే శివ లేదంటే ఏం చేస్తారా చెప్పండి, ఏం చేస్తారు? మా బావ నిన్ను చంపకుండా వదిలేశాడని సంతోషపడు అని అంటాడు. వెంటనే గుణ శివ నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? వెంటనే శివ అవును, ఇన్ని రోజులు నువ్వు నా ఫ్రెండు కాబట్టి నిన్ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు, తప్పుగా చూడలేదు. చివరికి మా అమ్మ చెప్తున్నా కూడా నేను నీకే సపోర్ట్ చేస్తూ నీ దగ్గరికే వస్తూ ఉన్నాను, నిన్ను వదిలిపెట్టలేదు. కానీ నువ్వు అనగానే గుణ అదేంటి శివ అలా మాట్లాడుతూ, నేనిప్పుడు ఏం చేశానని? మీ బావ కొట్టాడని నేను బాధపడుతుంటే నన్ను ఓదార్చాల్సింది పోయి మళ్ళీ తిరిగి నువ్వు నన్నే తిడతావా అని అంటా ఉంటే శివ నువ్వు మా అక్కను అసలు ఎందుకు తోసావు? పాపం తన తలకి దెబ్బ తగిలి రక్తం వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో ఉందంట, తెలుసా నీకు? మరి మీ అక్క నన్ను తిట్టింది కదా, అది తెలియదా నీకు అని గుణ అంటాడు. అందుకని నువ్వు తన మీద చేయి చేసుకుంటావా? ఏదైనా ఉంటే నువ్వు నాతో చెప్పాలి, నేనెళ్ళి మాట్లాడేవాణ్ణి కదా. ఎంత నువ్వు నా ఫ్రెండు అయితే మాత్రం ఏం చేసినా చూస్తూ ఊరుకుంటానా? నన్ను మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించింది మా అక్క. చిన్నప్పటి నుండి నన్నెంతో ప్రేమగా పెంచింది మా అక్క. ఫ్రెండు అనే ఒకే ఒక కారణంతో నిన్నేమీ అనలేకపోతున్నాను. అదే ఇంకొకరైతే మాత్రం నేను అస్సలు సహించేవాణ్ణే కాదు. మర్యాదగా వెళ్ళి మా అక్కకి క్షమాపణ చెప్పు
అనగానే గుణ, నేనెందుకు చెప్పాలి? నేను చెప్పను. మీ అక్క నన్ను అనవసరంగా తిట్టింది. అందుకే నాకు కోపం వచ్చింది. ఆ తర్వాత అని అనబోతే శివ, ఆ ఆ తర్వాత ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు గనక మా అక్కకి నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఇంకొకసారి నేను మీ ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడను. అనగానే గుణ, నేను క్షమాపణ చెప్పను, చెప్పలేను. నా తప్పు లేనప్పుడు నేనెందుకు చెప్పాలి అని అంటా ఉంటే శివ, అయితే నువ్వు క్షమాపణ చెప్పను అంటావు. ఆ సరే, ఇంకెప్పుడు నేను ఇక్కడికి రాను. నువ్వు నాకు కాల్ చేయకు, నన్ను రమ్మని పిలవకు. అది కాదు శివ అని గుణ అనబోతుంటే, నువ్వు ఇంకేమీ చెప్పొద్దు. మా అక్కకి క్షమాపణ చెప్పిన తర్వాత నాతో మాట్లాడు అనేసి వెళ్ళిపోతాడు. రౌడీ ఏమో, ఒరే శివ ఆగరా అని అంటా ఉంటే గుణ, రే వెళ్ళనివ్వరా. వాడు నా మీద కోపంతో వెళ్ళట్లేదు, వాడక్క మీద ప్రేమతో వెళ్తున్నాడు. మనం ఇప్పుడు ఏం చెప్పినా ఆగడు అని అంటా ఉంటాడు. ఇటు మీనా వాళ్ళు డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ వచ్చి కంగ్రాచులేషన్స్ అనగానే బాలు, మీనా తల్లి కాకపోతుందా, అది పుర్ర స్కానింగ్ లో తెలుస్తుందా అని అనుకుంటాడు. ఎందుకు డాక్టర్ గారు అని మీనా అడుగుతుంటే, డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్ చూశాను, ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటా ఉంటే బాలు, పుర్ర మెదడు రెండు బానే ఉన్నాయా డాక్టర్ అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్, కాసేపట్లో ఫిలిం వస్తుంది, నీ పెళ్లి ఫోటోలు చూసుకున్నట్టు కాసేపు తనివి తీరా చూసుకో. దెబ్బ తగలడం వల్ల తలనొప్పి ఉంటుంది, జ్వరం కూడా రావచ్చు. కంగారు పడాల్సిన పని లేదు, టాబ్లెట్ రాసిస్తాను, వేసుకోండి అనగానే బాలు, తినడానికి ఏదైనా ఇస్తే ఏమైనా అవుతుందా డాక్టర్ అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్, ఏమైనా ఇవ్వచ్చు. ఏమైనా ఎందుకు అవుతుంది అని చెప్పి చిట్టి ఇచ్చి ఈ మందులు తీసుకోండి. మీనా ఏమో, మేము వెళ్ళొచ్చా డాక్టర్ గారు అని అడుగుతా ఉంటే, కాసేపు అబ్జర్వేషన్లో ఉండాలి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా. అలాగే డాక్టర్ గారు అని మీనా వెళ్తా ఉంటే బాలు కూడా వెళ్తాడు. డాక్టర్ బాలుని, హలో, పక్కన పుర్రెని పురుగులా తుడిచేవాళ్ళు, మెదడిని తినేవాళ్ళు లేకుండా చూసుకో అనగానే మీనా బాలుని చూసి నవ్వుతుంది. బాలు ఏమో, అర్థమైంది, దూరంగానే ఉంటాను డాక్టర్ అని అంటాడు. వస్తాం డాక్టర్ గారు అని ఇద్దరు వెళ్తారు. వెళ్తా ఉంటే బాలు, అమ్మయ్యా ఏ సమస్య లేదు అనగానే మీనా, దూరంగా ఉండమని డాక్టర్ గారు చెప్పారు అని అంటది. అప్పుడు బాలు, అంటే నేను పుర్రెని పురుగులా తొలిచేవాణ్ణి, మెదడిని తినేసేవాణ్ణా అని అంటా ఉంటే మీనా నవ్వుతూ, మీరు పక్కనుంటే ఉండే ధైర్యం నాకు ఎవరున్నా రాదు, రండి అని అంటది. దా కూర్చో అని మీనాని బెడ్ మీద కూర్చోబెడతాడు. తినడానికి ఏం తీసుకురాను అనగానే మీనా మెదడు అని అంటది. ఏంటి అని అంటా ఉంటే మీనా, అయ్యో అనుకోకుండా వచ్చేసింది, ఏమొద్దు అని అంటది. అప్పుడు బాలు, సరే జ్యూస్ తీసుకొని వస్తాను, రెస్ట్ తీసుకో అనగానే మీనా పడుకోబోయి మళ్ళీ లేచి, పడుకుంటే పేషెంట్లా అనిపిస్తుందండి, కూర్చొనే ఉంటాను అనగానే బాలు, కూర్చుంటేనే పూలగంపలా అనిపిస్తావు, కూర్చో అని చెప్పి వెళ్తాడు. మీనా నవ్వుతూ, బాలు నా భార్య మీదే చేయి చేసుకుంటావురా అని కోపంగా వెళ్ళి కొడతాడుగా, అది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. ఇక సుమతి, శివ వాళ్ళమ్మ ముగ్గురు కలిసి కంగారు కంగారుగా వస్తారు. మీనా మీనా అని వెతుక్కుంటూ వస్తుంది వాళ్ళమ్మ. మీనా, అయ్యో ఏం జరిగింది తల్లి, ఆ పాపిష్టోడి చేతులు విరిగిపోను అని ఏడుస్తా ఉంటే మీనా, అదే జరిగింది అని అంటది. వాళ్ళమ్మ షాక్ అయ్యి, ఏం జరిగిందే అని అడుగుతుంది. వాడి చేతులు రెండు విరిచేసి వచ్చాడు మా ఆయన అనగానే సుమతి, బాగా అయింది, కానీ వాడికి ఎంత ధైర్యం, నీ మీదే చేయి చేసుకుంటాడా, వాణ్ణి ఊరికే ఎందుకు వదిలేసావక్క అనగానే మీనా, ఊరికే ఎందుకు వదిలేశాడే, మీ బావ కొట్టిన కొట్టుడికి చేతులు రెండు విరిగిపోయాయని అంటున్నానుగా అని అంటది. అప్పుడు వాళ్ళమ్మ, ఏంటి నువ్వు ఊరికే అంటున్నావని అనుకున్నానే, నిజంగానే వాడి చేతులు విరిచేశాడా అని అంటా ఉంటే సుమతి, బావ కళ్ళ ముందే అక్క మీద చేయి చేసుకుంటే చూస్తూ బ్రతకనిస్తాడా అనగానే వాళ్ళమ్మ శివాని, రే చూసావారా, చూసావా నీ వల్ల అక్కకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో, నీ కోసమని వెళ్ళి వాడి చేతిలో దెబ్బలు తిని వచ్చిందిరా, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావురా నువ్వు, ఎప్పుడు మారతావు, ఆ నికృష్టుడి సావాసం నువ్వు వదిలేస్తావా లేదా అని కొడతా ఉంటది. చెప్పరా చెప్పరా అని. మీనా వెళ్ళి, అమ్మా ఆగమ్మా ఆగు, ఇది హాస్పిటల్ అమ్మా, ఇక్కడ నుంచి మనల్ని వెళ్ళగొడతారు అని అంటది. వెంటనే వాళ్ళమ్మ, వీడి వల్లే కదే మీ నాన్న మనకు దక్కకుండా పోయింది, వీడి లెక్కలేని తనం వల్లే కదా మనకి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఒకనాడు మీ మీ ఆయన బండి దొంగతనం చేశాడు, గుణగాడితో కలిసి రౌడీలా ఇళ్ల మీద పడి వడ్డీలు వసూలు చేశాడే, ఇవన్నీ అడగడానికి నువ్వెళ్తే ఆ గుణగాడు నీ మీద చేయి చేసుకున్నాడు, ఇదంతా వీడి వల్లే అని అంటా ఉంటే సుమతి, అమ్మ చెప్పినా అక్క చెప్పినా నేను చెప్పినా బావ కోపంగా చెప్పినా అందరూ నీ మంచి కోసమే కదరా, ఇప్పుడు అక్కకి ఇలా అయిందంటే దానికి కారణం ఎవరు, శివ అక్క అని అంటాడు. అప్పుడు మీనా, సుమతి నేను తాగుబోతులతోనూ రౌడీ ఎదవలతోనూ మాట్లాడినని చెప్పవే, నాకు చాలా కష్టమైన నా భర్తని మార్చుకున్నాను, అయినా ఆయనతో వీడికి పోలికేంటి, నా భర్త తల్లిదండ్రులకి విలువనిస్తాడు,
వీడు ఉన్నాడు. వీడంతా వీడి వయసంతా. తాగేసి ఇంటికొస్తాడా? ఇలాంటి వాణ్ణి తమ్ముడు అని చెప్పుకోవాలంటేనే ఛీ! అనంటది. శివ, అక్క, ఆగక్కా! నేనెప్పటికీ నీ తమ్ముణ్ణే అక్కా! అనగానే మీనా, ఈ శివ నా తమ్ముడు కాదురా! మా తమ్ముడు మేం తినిపిస్తే తప్ప అన్నం తినేవాడే కాదు. మేం కథలు చెప్తే తప్ప నిద్రపోయేవాడే కాదు. నా తమ్ముడు నా చేయి పట్టుకొని బుద్ధిగా స్కూల్‌కెళ్ళేవాడు. ఎవరితోనూ గొడవలు పడకుండా బుద్ధిగా చదువుకునేవాడు. ఈ రౌడీ, ఈ తాగుబోతు నా తమ్ముడు కాదురా! అని కూర్చొని ఏడుస్తా ఉంటది. శివ ఎళ్ళి మీనా చేయి పట్టుకొని సారీ అక్కా అనంటాడు. మీనా చేయి వదిలించుకొని ఛీ! అనంటది. వాళ్ళమ్మ ఇప్పటికైనా మారుతానని, బుద్ధిగా చదువుకుంటానని చెప్పరా? అనగానే శివ, అక్కా, నేను మారిపోయానక్కా. నా తప్పు నేను తెలుసుకున్నాను. నిజంగా నువ్వు చెప్పినట్టే ఆ గుణాతో కలిసి పనిచేయను. బుద్ధిగా కాలేజ్‌కెళ్ళి చదువుకుంటానక్కా. నన్ను నమ్మక్కా అనంటాడు. వెంటనే మీనా, ఎలారా నిన్ను నమ్మేది? మనకి నాన్న లేడురా. అమ్మ కష్టం మీదే బ్రతకాలి. సుమతి నువ్వు చదువుకొని పైకొస్తారు అనే నమ్మకంతోనే కదరా నేను పెళ్లి చేసుకొని వెళ్ళింది. అమ్మని సుమతిని జాగ్రత్తగా చూసుకుంటావనే కదరా నేను పెళ్లి చేసుకుంది. ఇలాంటి వ్యసనాలు అలవాటు చేసుకొని మా అందరినీ బాధ పెడుతుంటే ఇంకా నువ్వు మారుతావని ఎలా అనుకోవాలిరా అని అంటా ఉంటే అక్కడికి బాలు వస్తాడు. వచ్చి గుమ్మం దగ్గరే నిలబడి వింటా ఉంటాడు. శివ ఏమో, లేదక్కా, ఆ గుణ ఇలా చేస్తాడని అనుకోలేదు. నీ మీద చేయి చేసుకున్నాక వాడు ఫ్రెండ్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి? వాడి ఫ్రెండ్షిప్పే వద్దు, వాడిచ్చే డబ్బులే వద్దు. నేనింకా వాడి దగ్గరికి వెళ్ళనక్కా. అక్క, నా కోసం సుమతి కోసం నువ్వు చదువు మధ్యలోనే వదిలేసావు. ఇప్పటికీ నువ్వు మా మంచే కోరుకుంటావు. నీ మంచి కన్నా నాకెవరూ ముఖ్యం కాదక్కా. నువ్వే చూస్తావుగా నేను మారిపోయానని నువ్వే ఒప్పుకుంటావు అని అంటా ఉంటే మీనా, మనం సంపాదించే ప్రతి రూపాయి నిజాయితీగా సంపాదించాలి. ఇంకొకరిని బాధపెట్టి సంపాదించే డబ్బు వల్ల మన అవసరాలు తీరొచ్చానో గాని పాపం మాత్రం మూటగట్టుకోవాలి. అలాంటి పాపం మనకొద్దురా. నువ్వు బాగా చదువు. సుమతిలాగా మంచి ఉద్యోగం తెచ్చుకో. వాడికి అవసరం ఉందని మళ్ళీ నీ చుట్టూ వల పన్నుతాడు. వాణ్ణి అస్సలు దగ్గరికి రానివ్వకు. సరేనా? అనగానే శివ, వాడితో ఆ మాట చెప్పే వచ్చానక్క. ఇంకెప్పుడు అటువైపు వెళ్ళను. బాగా చదువుకుంటాను అని అంటాడు. అప్పుడు మీనా, చూస్తాను. ఎన్నాళ్ళు ఈ మాట మీద ఉంటావో అది చూస్తాను అనగానే శివ, ఇంకా నన్ను నువ్వు నమ్మడం లేదా అక్క అని అంటాడు. వెంటనే మీనా, నాకు దెబ్బ తగిలి నేను హాస్పిటల్ పాలైతేనే తప్ప నీ తప్పు నీకు తెలిసి రాలేదా? ఇలా అయితే ఈ పని ఎప్పుడో చేసేదాన్ని కదరా అని అంటా ఉంటే ఇదంతా విని బాలు వస్తూ వస్తూ, నా భార్యకి దెబ్బ తగిలితే తప్ప ఈ పిట్టగాడు మారడా? మీనా, ఇదిగో జ్యూసు. ఇంతనా అని మీనా అంటది. ఏ, మీ తమ్ముడు తాగేది తీసుకురానా అని అంటాడు. ఇంతకు ముందే గుణ దగ్గర పని చేయను అని చెప్పాడండి అనగానే బాలు, అలా చెప్తే నమ్మడానికి నేను మీ అంతా వెర్రోడిని కాదులే. నేను వెళ్ళి టాబ్లెట్లు తీసుకొని వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత మీనాని ఇంటికి తీసుకెళ్తాడు బాలు. కూర్చో అని అంటా ఉంటే సత్యం వచ్చి చూసి, అరే ఏమైంది మీనా, ఏంటిది? తలకి ఈ కట్టేంటి? ఏరా, ఇదంతా నీ పనేనా? నీకు కోపం వస్తే వెనక ముందు చూడవా? భార్య తల మీద కొట్టడం ఏంట్రా బుద్ధి లేకుండా? చూడు పాపం ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అని అంటా ఉంటే మీనా ఇంకా బాలు మావయ్య నాన్న అని అంటా ఉంటారు. నానా 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 ఆగు. ఈ ప్రపంచంలో ఏం జరిగినా దానికి నేనే కారణం అన్నట్టు నువ్వు కూడా బ్రేకులు లేని కాకిలాగా ఓ తిట్టుకుంటూ వెళ్ళిపోకు. దెబ్బ చూసావా అని సత్యం అంటాడు. చూశాను కాబట్టే హాస్పిటల్కి తీసుకెళ్లి కట్టు కట్టించుకొని వస్తున్నాను. కానీ దానికి కారణం నేను కాదు అని అంటా ఉంటే సత్యం, మరి ఇంకెవర్రా అని అడుగుతాడు. అప్పుడు బాలు, మీ కోడల్నే అడుగు అనగానే మీనా వైపు చూస్తాడు సత్యం. మీనా ఏమో, నిజానికి మావయ్య నేను ఒకరి దగ్గరికి అని అంటా ఉంటే బాలు ఆపేసి, వడ్డీ కట్టడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు కింద పడింది నాన్న. ఫలితంగా హాస్పిటల్లో బిల్లు, జేబుకి చిల్లు కూడా పడింది. నేను నమ్మను అని సత్యం అంటాడు. కింద పడితేనే ఇంత పెద్ద కట్టు కడతారా అనగానే బాలు, తను నడుస్తూ పడలేదు నాన్న, స్కూటీ నడుపుతూ పడింది అని అంటా ఉంటే మీనా, దెబ్బ చిన్నదే మావయ్య, కానీ ఆ డాక్టరే పెద్ద కట్టు కట్టారు. చూసుకొని వెళ్ళాలి కదమ్మా, మన రోడ్లు అంతంత మాత్రమే ఉంటాయి. ఆ రోడ్ల మీద ప్రయాణాల కంటే ప్రమాదాలే ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనగానే బాలు, చెప్తే వింటుందా? అబ్బే, నా దారి రహదారి అని వెళ్ళింది, ఇలా వచ్చింది అని అంటాడు. అప్పుడు సత్యం, ఒరే, దెబ్బ తగిలింది తనకి. ఇప్పుడు మనం నొప్పిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇంకా ఎక్కువ బాధ పెట్టే పని చేయకూడదు అని అంటా ఉంటే ప్రభావతి వస్తూ వస్తూ మీనాను చూసి, ఏంటి తలకి కట్టు, కొత్త వేషమా అనగానే బాలు, నాటకాలు వేషాలు మీకు తెలిసినంతగా మాకెక్కడ తెలుస్తాయి అని అంటాడు. సత్యమేమో, బండి మీద నుండి కింద పడిందంట ప్రభా.
అనగానే ప్రభావతి అనుకున్నాను. చేతిలో బండుంది కదా అని కళ్ళు నెత్తిన పట్టుకొని నడిపితే ఇలాగే పడతారు. అయినా ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నావు? మనిషికి డబ్బు సంపాదించాలి అన్న ఆశ ఉండొచ్చులే గాని అదే ధ్యాసే ఉండకూడదు. ఆ డబ్బు వెనక పరిగెడుతుంటే ఇలాగే పడతావు అనంటది. బాలు నవ్వుతూ చప్పట్లు కొడతాడు. ఈ మాట నువ్వే చెప్పాలమ్మా అనగానే సత్యం, నువ్వు డబ్బుల గురించి నీతులు చెప్తుంటే బూతుల్లా వినబడుతున్నాయి, నోరు మూసుకో అని అంటా ఉంటే ప్రభావతి, నేనేమన్నానంట అనంటది. సత్యం, లేకపోతే నువ్వు ఎప్పుడు మీనాని ఏదో ఒకటి అంటూనే ఉండాలా? ఇలా గాయమైనప్పుడైనా కాస్త దయ చూపించడం నేర్చుకోవే అనగానే ప్రభావతి, మాకు తెలుసులేండి, దెబ్బ బాగా గట్టిగా తగిలిందా అని అడుగుతుంది. వీళ్ళు ముగ్గురు షాక్ అవుతారు ఆ మాట విని. మీనా, లేదత్తయ్య, చిన్న గాయమే, 2 రోజుల్లో నయమైపోతుందని డాక్టర్ గారు చెప్పారు అనగానే ప్రభావతి, వాళ్ళు అలాగే చెప్తారు, నువ్వు ఒక 4 రోజులైనా విశ్రాంతి తీసుకోవాల్సిందే. మళ్ళీ ముగ్గురు షాక్ అవుతారు. సత్యమేమో, ఆ మీకు ఎవరిదో గట్టిగా దిష్టి తగిలిందిరా అనగానే బాలు, ఇంకెవరు, ఇంట్లో ఉన్నాడుగా 4 కల్లోడు, వాడి వ్యాపారం కంటే మా వ్యాపారమే బాగుందని కుళ్ళుకోనుంటాడు అనగానే ప్రభావతి, వాడికి అలాంటి బుద్ధి లేదు, వాడి వ్యాపారం కూడా వాడు బాగానే చేసుకుంటున్నాడు, సందు దొరికింది కదా అని వాడి మీద పడి ఏడవకు అని అంటా ఉంటే బాలు, ఎవరి మీద ఎవరు పడి ఏడుస్తున్నారో తెలుస్తుందిలే గాని అని అంటా ఉంటే ప్రభావతి, చాలే ఆపరా, నీ నోట్లో నోరు పెట్టకూడదు అని అనుకుంటూ, మరి ఇప్పుడు వంటేం చేయబోతున్నావు అనగానే మీనా, అది అత్తయ్య అని అనబోతుంటే సత్యం, ప్రభా ఏంటిది అని అంటాడు. వెంటనే ప్రభావతి, అర్థమైందిలేండి, సర్లే నేనే చేస్తాను, వెళ్ళి కాసేపు పడుకోమని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతుంది. మళ్ళీ ముగ్గురు షాక్ అవుతారు. తొంగి చూస్తా ఉంటారు బాలు ఇంకా సత్యం. ప్రభావతి వంటగదికి వెళ్ళి, అబ్బబ్బా, వచ్చి ఎంతో కాలం కాలేదు, వంటగదిని మొత్తం మార్చి పారేసింది అనుకుంటూ సరుకుల వైపు చూస్తూ ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయి భాగం చూపించలేదు, కానీ సీరియల్ని మాత్రం 34 నిమిషాలు పెట్టారు ఈరోజు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.